అండ్ అలానే ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. రాత్రి నుండి ఉదయానికి మరింతగా పెరిగింది వరద. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, అధికారులు ఏం చెప్తున్నారు? ఉదయానికి కూడా చాలా పెరిగింది వరద అని, ఒక్కసారిగా పెరుగుతుంది. ఇలా క్రమంగా పెరుగుతూ పోతే ప్రమాదకరమే కాబట్టి అధికారులు ఏం చెప్తున్నారు? దిగువ ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారా? వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించేశారా? ఇప్పటికే డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే రెండవ ప్రమాద హెచ్చరికను అయితే అధికారులు జారీ చేశారు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం వచ్చి చేరటంతో దిగువకు ఆ నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఏ విధంగా పరుగులు పెడుతుందో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడొచ్చు. బ్యారేజ్కు ఉన్నటువంటి మొత్తం అన్ని గేట్లను ఎత్తివేసి సముద్రంలోకి ఈ నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎగువ నుంచి 11,25,000 క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజ్కు వచ్చి చేరింది. వచ్చిన నీటిని దిగువకు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ అయితే పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కెనాల్స్ కూడా 500 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో ఏ విధంగా కృష్ణమ్మ పరుగులు పెడుతుందో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ వాటర్ మొత్తం కూడా సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి. మనకు అటువైపు రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే కనుక మనకు ఒక రైల్వే బ్రిడ్జి కూడా ఉంది. ఆ రైల్వే బ్రిడ్జిని తాకే విధంగా అయితే కృష్ణమ్మ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా అధికారులు, మొత్తం వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దిగువ ప్రాంతంలో ఉండేటివారు అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పని ఇప్పటికే సూచనలు చేశారు, హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. రాత్రి 9 లక్షల పైన క్యూసెక్ల నీరు ఉన్నటువంటి ఈ వాటరు ఇప్పుడు 11,25,000 క్యూసెక్ల నీరు అయితే సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. అధికారులు చెప్పేటువంటి మాటల ప్రకారం అయితే ఇంకా కూడా గంటకి కూడా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా విజయవాడలో ఉండేటువంటి వారితో పాటు లోతట్టు ప్రాంతాల్లో, ఈ దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా మొత్తం సిటీలోనే మొత్తం కూడా అంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పటికీ కూడా అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రజలకు కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఇటువంటివి ఏమీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ. సో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉన్న క్రమంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాత్రికి చూసినప్పుడు ఎంత క్యూసెక్ల వరద ఉందో ఉదయానికి చూసేసరికి అంతకంతకు పెరుగుతూ ఉంది. సో దాని కింద ఉన్న గ్రామాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు. మనం ప్రకాశం బ్యారేజ్ పైన వే మనం చూస్తున్నాము. అసలు గ్యాప్ మనకి చాలా తక్కువగా కనిపిస్తోంది. అండ్ ఐతవరం విజయవాడ హైవేని మనం గమనించవచ్చు. అటు చుట్టుపక్కల పూర్తిగా నీటితో నిండిపోయిన దృశ్యాలు మనకి TV9 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. టోటలీ అంటే హైగా ఉండాలి, అబోవ్ ఉండాలి, కానీ ఆ హైవేకి పక్కనే మనకి నీళ్లు పూర్తిగా కనిపిస్తున్నాయి. అండ్ హైవే మీదకి టోటల్గా నీళ్లు వచ్చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడికి వెళ్ళిన 2-3 జనాలు కూడా చూస్తున్నాము. అక్కడికి వెళ్ళటం ప్రమాదకరమని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. హైవేల మీదకి నీళ్లు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. విజయవాడలో ఎంత భయానకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. వరద ఉధృతి క్రమంగా పెరగటం, ప్రధాన రహదారులు, హైవేల మీదకి వరద వచ్చేస్తోంది.